ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. పట్టుకో, తీసుకో. కుప్పి అమ్మా ఒకసారి ఇట్రా. రాజశ్రీ అత్తయ్య, సారె తయారైందా అమ్మవారికి? అన్నీ తీసుకొచ్చాను అత్తయ్య. చూడమ్మా, ఏ లోటు జరగకూడదు. అమ్మవారు వచ్చే సమయానికి ఆమె స్వాగతానికి మంగళహారతి, కర్పూర హారతి, కుంభహారతి, ఆ తర్వాత గుమ్మడికాయ మీద హారతి పెట్టి వెలిగిస్తామే అది, ఇవన్నీ తయారుగా ఉంచుకోమ్మా. ఏమ్మా? అలాగే అత్తయ్య. అన్నట్టు ఇన్నాళ్ల తర్వాత అమ్మవారు మన ఇంటికి వస్తున్నారు. ఏమాత్రం లోటు జరగకూడదమ్మా. జాగ్రత్తగా చూసుకో. అవును, జయంతిది తయారవుతుంది అత్తయ్య. ఈ రోజు కూడా ఇంకా తయారవుతూనే ఉందా? వెళ్ళి కాస్త తొందరగా తయారవమని చెప్పు. వెళ్ళు. అలాగే అత్తయ్య, ఇక్కడంతా సర్దేసి వెళ్తాను. సరే, మిగతావన్నీ తీసుకొచ్చేయండి. వెళ్ళండి. తల్లి, నీకేం కావాలన్నా మాతో చెప్పి చేయించుకోమ్మా. మమ్మల్ని చల్లగా చూడు తల్లి. సవరం డార్లింగ్, నిన్నే. ఏం చేస్తున్నా? ఫోన్ చేయతే చెప్పాను, తయారుగా సరసాలాడడానికి నేను పెళ్ళాను గాను. అబ్బో, కోపమే భలే నటించేస్తున్నావే. నువ్వు మూసుకొని ఫోన్ పెట్టు. నీకు నగలు పెడదాం అనుకున్నాను, నువ్వు ఫోన్ పెట్టేయమంటున్నావు. సరే. అబ్బా, పాయింట్కి భలే తొందరగా వచ్చావే. నగలేంటి అంటున్నాను. నగలంటే నగలే, కాసుల పేరు, వడ్డాణం, వంకి, ముక్కుకు బేసరా. ఇవన్నీ కబుర్లే, నీకు ఇంకేం చేత కాదు. కబుర్లకైతే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఇంకో గంటలో నగల పెట్టితో నీ దగ్గరికి వాలేస్తా. రెడీగుండే. సవరం డార్లింగ్, వచ్చేస్తా. సూర్యబాబు గారు, కారు ఎక్కడ పెట్టావు? బండి ఇటు ఉందండి. హలో, ఇలా ఇవ్వండి బాబు. పద. రండి బాబు.
అసలు కాదు, నకిలీ. వజ్రపాటి. ఓ సమరం. ఓ సూర్యాబాబు, ఇదేనా రావటం? కాఫీ తాగుతారా? మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? ఏం బాబు, ఎందుకింత లేట్ అయింది? సర్లే, అదంతా తర్వాత చూసుకుందాం కానీ నువ్వు వెళ్ళి తొందరగా తయారుకా. వజ్రపాటి, వజ్రపాటి. వజ్రపాటి అంటే వజ్రపాటి అంటే ఏంటమ్మా? వజ్రపాటి అంటే ఏమో నాకు తెలీదమ్మా. విజయవాడలో దిగి ఎవరిని అడిగినా వజ్రపాటి వారు అంటే ఎవరినో చెప్పేస్తారు అంది అమ్మ. హలో చేదు కాఫీ. హాయ్. హాయ్. నీ మూతి మీద ఏదో ఉంది, తుడిచేసుకో. ఎక్కడ?
సూర్య 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 నాయనమ్మా దీర్ఘాయుష్మాన్ భవ. బాబు, మనమంతా వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి. ఆ ఊరేగింపు ప్రారంభమైందేమో, వెళ్ళి చూసిరా. అలాగే నాయనమ్మా. ఈ ఇంట్లో నా పిల్లలకి ఎప్పుడు అన్యాయమే జరిగింది. ఏంట్రా మొహం? వెళ్ళి మొహం కడుక్కొని తయారవచ్చు కదా. కొంచెం దూకుడుగా ఉండడం సూర్య దగ్గర నేర్చుకోవచ్చుగా. చిచి, ఎన్నిసార్లు చెప్పాలి నన్ను వాడితో పోల్చొద్దని? అమ్మవారికి లడ్డూలు తెమ్మని పంపించాను, అందుకే వెళ్తున్నాడు. అవునా? పద్మావతి చెయ్యి ఇంకా బాగా పండింది. నీ చెయ్యి అంత బాగా ఇంకా కాలేదే, పెట్టిక్కడా. వజ్రపాటి అంటే ఏంటమ్మా? వజ్రపాటియా? వజ్రపాటి. వజ్రపాటియా? ఎవరి అమ్మాయి? బాగుందే. వజ్రపాటి వారు మీరేనా? చెప్పండి. తెలీదమ్మా. అదేంటి, ఎవరిని అడిగినా అసలు చెప్పట్లేదు. వజ్రపాటి తెలీదు. వజ్రపాటియా? యా. వజ్రపాటి ఇంటికి నేను తీసుకెళ్తా. అవునా? గ్రేట్, థ్యాంక్ యూ. 1 minute. అది నాది. థ్యాంక్ యూ. హ్యాపీ పాపకి లుక్ ఇస్తే హ్యాపీ, లుక్ లో క్లిక్ అయితే హ్యాపీ, బేబీకి బెంజ్ ఉంటే హ్యాపీ, బాబుకి రేంజ్ ఉంటే హ్యాపీ, బాబాకి ఏజ్ అయితే హ్యాపీ. హడావుడి కాదు, అమ్మవారి ఊరేగింపు. ఓకే, ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. నైస్. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా, అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాలనే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. ఇలా బ్యాక్ సైడ్ నుండి స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే ఇంకా దగ్గరగా చూడొచ్చు. అక్కడే వజ్రపాటి ఇల్లు కూడా. నేను బైక్ పార్క్ చేసి వస్తా, మనం వెళ్దాం. ఓకే. ఎటెళ్ళింది?
వజ్రపాటి ధిన్నకు ధిన్నకుతా ధిన్నకు ధిన్నకుతా గల 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 ధిన్నకు ధిన్నకుతా గజ్జలనే కట్టి తమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట ఊగే ఊగేల ఇయ్యాలి హారతే జై దుర్గా జై జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా జై జై దుర్గా కాళీ మాతవే నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుడు శివుడైన సరితూగునా సూర్య నువ్వు వెళ్ళి బాబు. తేజస్సు నీ పదధూళిని తాకగ వచ్చనట అన్నట్టు విష్ణు తేజస్సు నీ పదధూళిని తాకగ వచ్చనట